రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేంద్రంలో గత 10 రోజులుగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వీర్లపల్లి శంకర్, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు వెంటనే చేపట్టాలని, లేకుంటే ఆందోళనలు కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి ఇబ్రహీం, బీఎస్పీ నాయకులు దొడ్డి శ్రీనివాస్, సిఐటియు రాజు, తుప్పుడు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవాలని చెప్పేసి ఈ రోజు దశాబ్ది ఉత్సవాలు తీసుకొచ్చి రాజు కూడా దావతులు చేసుకుంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. అంటే అభివృద్ధి అంటే ఎండిన చెరువుల కాడిపోయి రాజుకుంట లైట్లు వేసుకొని ఇది అభివృద్ధి చెప్పడం అంటే అభివృద్ధి పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది. మీరు ప్రజాధనాన్ని దాదాపుగా ఈ దశాబ్ది ఉత్సవాల కోసం 150 కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని వ్యర్థ కానీ ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఒక కార్యాచరణ పూనుకుంటుంది. ఆ రోజు నువ్వు ఎట్లా రాజకీయాలు చేస్తారో, మీరు ఎట్లా ప్రజలలో తిరుగుతారో అన్ని కూడా ఈ వేదిక నుంచి మేమందరం ఒక కార్యాచరణ చేస్తాం. తప్పకుండా భవిష్యత్తులో మీరు రాజకీయంగా ఎట్లా మీరు ఈ మాట్లాడిరో, ఈ పనులు ఎట్లా పూర్తి చేయలేదో, మీరు ఎట్లా లబ్ధి పొందిరో, ఇక్కడ రైతులను ఎట్లా అన్యాయం చేస్తున్నారో తప్పకుండా మీ యొక్క భర్తం తప్పకుండా దాన్ని ఎండగడతాం. లక్ష్మీదేవిపల్లి ప్రతిపక్ష పార్టీలతో కూడా ఒక హామీ ఇప్పిస్తున్నాం. భవిష్యత్తులో మీరు చేయకపోతే కూడా ప్రతిపక్షాలు అందరూ కూడా కలిసి ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అందరం కంకణబద్ధమై పనిచేస్తాం. మిమ్మల్ని అయితే ఒట్టిగా మాత్రం మరి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిజంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి వాళ్ళు ఎంత కష్టమైన రిలే నిరాహార దీక్షలు దశాబ్ది ఉత్సవాలు అక్కడ జరుపుతుంటే ఈ రిలే నిరాహార దీక్షలు ఇక్కడ జరపడం జరిగింది. మరి పెద్దలు ఏ విధంగా మాకు సూచనలు చేసినా భవిష్యత్ కార్యక్రమం దాన్ని తప్పకుండా చేస్తాం. ప్రతి ఒక్కరిని మోసం చేస్తుంది. షాద్నగర్ రైతులను కూడా నిట్ట నిలువన మోసం చేయడం జరిగింది. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపడతాం. రైతాంగానికి సాగునీరు తాగునీరు ఇస్తామని చెప్పి 2 దఫాలు చెప్పి ఓట్లు దండుకొని పూర్తి స్థాయిలో మోసం చేసిన ఘనత ఇక్కడ ఎమ్మెల్యేకి దక్కింది. ఇక్కడ తెలంకింది. పాలమూరు వలసల జిల్లా, పాలమూరు కర్నూలు జిల్లా అని చెప్పి పదే చెప్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికనే నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రైతాంగం అంతా గ్రహించారు. ఈ ప్రాంతం రైతులకు సాగునీరు అందించక తప్పదు కాబట్టి పాలమూరు అధ్యయన వేదిక కానీ, పోరాట్ల సంఘాలు కానీ, జేఏసీ వాళ్ళు కానీ, ప్రజా సంఘాలు కానీ, అఖిలపక్షాలు కానీ ఈ యొక్క లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు తప్పకుండా చేపట్టవలసిందే. మేమేమంటున్నామంటే సాధ్యాసాధ్యాల గురించి నిపుణుల కమిటీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగలుగుతాం. ఏదో రకంగా అయినా సరే ఇలా మాట ఇచ్చి తప్పిన ప్రభుత్వాలకు, అధికారంలో ఉన్న అధికార పార్టీ నాయకులకు కనీసం ఇక్కడ రైతాంగం మీద చిత్తశుద్ధి లేదు. వాళ్ళ యొక్క భోగభాగ్యాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు పైశాచిక ఆనందం ఉండడమే తప్ప మనం ఒక మాట ఇచ్చినాం, ఆ మాట పూర్తి చేయాలనే ఒక ఆలోచన లేదు. మరి మేము ప్రతిపక్షాలుగా, మేము ప్రజా సంఘాలుగా, పాలమూరు అధ్యయన వేదిక వీళ్ళందరము మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉండండి. ఈ ఉత్సవాలతోని మీరు ప్రజలకు ఒరిగిపెట్టే ఉత్సవాలు జరపండి. నిజంగా ఇలా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ తెచ్చినాం. మేము కొంత కాకుండా కొంత కష్టపడ్డాం. దాంట్లో ఏం కార్యాచరణ ఉందో చెప్పండి. ఏదైనా బడ్జెట్ అలొకేషన్ చేసినా, సర్వేకి ఏమన్నా ఆర్డర్స్ ఇచ్చిరా, ఏమన్నా నోటిఫికేషన్ ఇచ్చిరా, ఏదన్నా మీరు దాన్ని కదిలిచ్చిరా అని అడుగుతున్నారు. దాన్ని కదలియలేదు కాబట్టి, దాన్ని చూసేలేదు కాబట్టి ఇవాళ పాలమూరు అధ్యయన వేదిక చురగొని ఇలా రైతులకు కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ ఇలా మేలు కొలుపుతున్నారు. అరే ఓ సన్నాసులారా మీరైనా పోరాటం చేయండి అని చెప్పి
మాకు హెచ్చరిస్తున్నారు. వాళ్ళ హెచ్చరికలు స్వీకరించే ఈ రిలే నిరాహార దీక్షలు 10 రోజులుగా కొనసాగుతూ ఉంది. మీరు ఇట్లా కూడా గమనిస్తలేరు కాబట్టి వాళ్ళ సూచన మేరకు ఎటువంటి కార్యక్రమాలైనా